ఓం శ్రీ పరమాత్మనే నమః. గృధ్రరాజైన సంపాతి వానరులను ప్రోత్సహించుచు నింగిలోకి ఎగిరి పోయిన పిమ్మట సీతాదేవిని దర్శించుటకై రావణుని నివాస స్థానమైన లంకకు వెళ్ళుటకై వానరులు ఉబలాట పడుతూ సాగర తీరమునకు చేరిరి. సాటిలేని పరాక్రమశాలులైన ఆ వానరులు సాగరము యొక్క ఉత్తర తీరమునకు చేరి ఒక అనువగు స్థానమున ఉండిరి. అంతటా వానరులందరూ ఆకాశము వలె అధిగమింపరాని సముద్రమును గాంచి దీనిని లంఘించుట ఎట్లు అని విచారమునకు లోనైరి. మహాబలశాలియు ప్రతిభామూర్తియు వాలి సుతుడు అయిన అంగదుడు అక్కడ వానరులు చింతను గమనించి ఈ విధముగా నుడివెను. ఓ వానరోత్తములారా, మీ మనస్సులోనికి విచారమును రానీయరాదు. విచారము పడుట మహాదోషము, ప్రమాదకరము. విషాదము వ్యక్తులను కృంగదీయును. సర్పము కాటు వేసినట్లు ఈ విచారము దెబ్బతీయును. పరాక్రమము చూపవలసిన సమయమున విచార విషాదములకు తావిచ్చిన ఆ కార్యము నెరవేరదు అని పలికి సముద్రమును దాటుటకు గూర్చి లోతుగా చర్చించుటకై అంగదుడు అక్కడ ఉన్న వానర వీరులతో సమావేశమయ్యను. శత్రు సంహార సముద్ధుడు అయిన అంగదుడు అచటి వానర వృద్ధులతోడను తదితర వానర సైనికులతోడను సాదరముగా అర్థవంతములగు మాటలు పలికెను. ఓ మిత్రులారా, ఈ విశాల సముద్రమును లంఘింపగల శక్తి మీలో ఎవరికి ఉన్నది? సుగ్రీవుడు శ్రీరామునకు ఇచ్చిన మాటను నిలబెట్టగలవారు ఎవరు? ఈ సంకట పరిస్థితి నుండి రక్షింపగలవారు ఎవరు? ఎవరి అనుగ్రహం వలన మనము తిరిగి కిష్కింధకు చేరగలము? బలశాలులైన రామలక్ష్మణులను సుగ్రీవుని
సంతోషపెట్టగలము. ఈ సముద్రమును లంఘింపగల సమర్థులు ఎవరైనా ఉన్నచో వారు ముందుకు వచ్చి పుణ్యము కట్టుకొనవలెను అని అక్కడ వానర వీరులతో అంగదుడు పలికెను. అంగదుని పలుకలను విన్న వానర ప్రముఖులు తమ తమ సామర్థ్యములను గూర్చి ఇట్లు పలికిరి. గజుడు 10 యోజనముల దూరమును, గవాక్షుడు 20 యోజనముల దూరమును, గవయుడు 30 యోజనముల దూరమును, శరభుడు 40 యోజనముల దూరమును, గంధమాదనుడు 50 యోజనముల దూరమును ఎగురగలము అని పలికిరి. పిమ్మట మైంధుడు అను కపివరుడు 60 యోజనముల దూరమును ఎగురుటకు శక్తి ఉన్నదని పలికెను. ద్వివిధుడు నేను 70 యోజనముల దూరము వెళ్ళగలనని తన సామర్థ్యమును చెప్పెను. సుషేనుడు 80 యోజనముల వరకు వెళ్ళగలనని వివరించెను. జాంబవంతుడు యవ్వనమున ఉన్నప్పుడు ఈ భూమిని పలుమార్లు చుట్టి వచ్చినని తెలిపి ఇప్పుడు వృద్ధాప్యములో ఉన్నందున 90 యోజనముల వరకే వెళ్ళగలనని పలికెను. జాంబవంతుడు ఆ కపివరులందరితో ఇట్లు పలికిన పిమ్మట అంగదుడు నేను 100 యోజనముల దూరము వెళ్ళగలను, కానీ తిరిగి రాగల శక్తి ఉన్నదో లేదో చెప్పజాలను అని అనెను. అప్పుడు జాంబవంతుడు నాయనా, నీవు మాకు నాయకుడవు, కార్యములను నిర్వహించుటకు ప్రభువు ఇతరులను పంపవలనే గాని నీవు వెళ్ళరాదు. నీ శక్తి నేను ఎరుగుదను. నీవు 100,000 యోజనముల దూరమునకైనను వెళ్ళి రాగల సమర్థుడవు, కానీ ఇప్పుడు నీవు రక్షణీయుడవు. నిన్ను మేము సదా రక్షించుకొనవలసి ఉన్నది. నీవు మా నాయకుడవు. ఈ సీతాన్వేషణ మహాకార్యమునకు నీవే మూలము. మూలము సురక్షితముగా ఉన్నప్పుడే మేలైన పువ్వులు పండ్లు కోకొల్లలుగా ఏర్పడును. ఓ కపివర, నీవు మహారాజకుమారుడవు, ఇప్పుడు మాకు ప్రభువవు. నిన్ను ఆశ్రయించుకుని ఉన్నప్పుడే కార్యసాధనమునందు సమర్థులము కాగలము. ఇట్లు జాంబవంతుడు పలికిన పిమ్మట వాలిసుతుడు ఇట్లా పలికెను. సీతాదేవి జాడను తెలుసుకొనుటకు సరి అయిన మార్గమును నీవే తెలుపుము. ఏలనన సమస్త విషయములు ఎరిగిన వాడవు నీవే అని జాంబవంతునితో పలికెను. జాంబవంతుడు ప్రత్యుత్తరముగా ఆ వాలిసుతునితో, ఓ వీరుడా, నీ కార్యమునకు ఏ లోపము ఉండదు. సీతాదేవి జాడను తెలుసుకొనుటలో ఎట్టి ఆటంకము రాని ఉపాయము ఉన్నది అని
పలికెను. ఆ సమయమున వానర ప్రముఖుడుగా వాసికెక్కిన హనుమంతుడు ఏకాంతముగా ఒకచోట కూర్చొని అంతా గమనిస్తూ ఉండెను. ఆ వానర వీరుని జాంబవంతుడు చూస్తూ ఈ విధముగా పలికెను. ఓ ఆంజనేయ, నీవు వానరులందరిలో సాటిలేని వీరుడవు. ఏకాంతమున కూర్చుండి మౌనముగా ఉంటివేలా. ఓ వాయుసుతుడా, తేజస్సునందు బలపరాక్రమములయందు వానర రాజైన సుగ్రీవుని అంతటి వాడవు. రామ లక్ష్మణులకును ఏమాత్రమూ తీసిపోవు. కశ్యప మహర్షి వలన వినతయందు కలిగిన గరుత్మంతుడు మహాబలశాలి, పక్షిలోకములలో శ్రేష్ఠుడు, మహాబలవంతుడు. ఆ గరుత్మంతుని రెక్కల బలము వలె నీ భుజబలము తిరుగులేనిది. పరాక్రమమునందును వేగమునందును అతనికి ఏమాత్రము తక్కువ కానివాడవు. సముద్రమును లంఘించుటకు సిద్ధపడవేమి? నీ జన్మ వృత్తాంతమును ప్రత్యేకతను గుర్తింపవేమి? అప్సరసలలో శ్రేష్ఠురాలైన పుంజిక స్థల అను ఆమె అంజన అనే పేరుతో ఖ్యాతికెక్కెను. ఆమె ముల్లోకముల యందును అంద చందములలో మేలుబంతిగా వాసికెక్కెను. శాపవశమున ఆమె ఈ భూలోకమున వానర ప్రభువైన కుంజరుకును జన్మించెను. ఆమె కేసరి అను వానరునకు పత్ని అయ్యెను. వానర స్త్రీ అయినప్పటికీ ఆమె సర్వాంగ సుందరి. ఒకానొకప్పుడు ఆమె మానవ రూపమును ధరించి చిత్ర విచిత్రములైన మాలలను, ఆభరణములను, అమూల్యమైన పట్టు వస్త్రములను దాల్చి పర్వతాగ్రమునందు సంచరించుచుండెను. పర్వతముపై విహరించుచున్న ఆ విశాలాక్షి ధరించిన పచ్చని వస్త్రము ఎర్రని అంచులతో తలతలా మెరియుచుండెను. ఆమె వస్త్రమును వాయుదేవుడు అపహరించుకొనెను. అంతటా ఆమె చక్కని రూపమును చూచి వాయుదేవుడు కామపరవశుడయ్యను. ఆ పూజ్యరాలిని తన దీర్ఘమైన బాహువులతో బంధించెను. ఆ సమయములో అంజన జరిగిన సంఘటనకు విభ్రాంతురాలై నా సౌశీల్యమును భంగపరుచుటకు పూనుకొనిన వీడు ఎవడు అని పలికెను. ఆమె పలికిన పలుకులు విన్న వాయుదేవుడు, ఓ సుందరి, భయపడకుము. నిన్ను
మానసికముగా నేను కౌగిలించుకొనిని. నీకు ఎట్టి కలంకము అంటదు. మహాపరాక్రమశాలి, బుద్ధి సంపన్నుడు అగు కుమారుడు నీకు కలుగగలడు. ధైర్య సాహసములకును బల పరాక్రమములకును సాటి లేని ఎగురుట యందును సముద్రము లంఘించుట యందును సాహసిగల నాయంతటి కుమారుడు నీకు కలుగును అని పలికెను. ఓ మహాబాహు, వాయుదేవుడు ఇట్లు అనుగ్రహ వచనములు పలికిన పిమ్మట అంజనాదేవి మనస్సు కుదుట పడగా నీవు జన్మించెదివి. బాల్యదశలో ఉన్నప్పుడే ఉదయించుచున్న సూర్యుని ఫలమనుకొని గ్రహింపగోరి ఆకాశమునకు ఎగిరితివి. పెక్కు 100 యోజనముల దూరమును ఎగిరితివి. సూర్యకిరణముల వేడి నీపై ఎంతగా ప్రభావము చూపినను ఏమాత్రము క్లేశమునకు గురి కాలేదు. అప్పుడు అంతరిక్షమునకు దూసుకొని వచ్చుచున్న నిన్ను జూచి ఇంద్రుడు మిగుల క్రుద్ధుడై నీపై వజ్రాయుధమును ప్రయోగించెను. నీవు ఆ దెబ్బతో పర్వత శిఖరముపై పడిపోగా నీ కోమలమైన దవడలు దెబ్బతినెను. అప్పటి నుండే నీవు హనుమంతుడిగా ప్రసిద్ధికెక్కితివి. వాసనలను తీసుకొని వెళ్ళువాడును, మహావృక్షాదులను పెకిలించి వేయగల మహాబలుడు అయిన వాయుదేవుడును నువ్వు గాయపడుట చూసి మిగ్గుల క్రుద్ధుడయ్యను. ముల్లోకములలో గాలిని స్తంభింపజేసెను. తత్ఫలితముగా ముల్లోకములు క్షోభకు గురి అయ్యను. సకల దేవతలు దిక్కుతోచని వారై వాయుదేవుని ప్రసన్నముని చేసుకునెను. నాయనా, సాటిలేని పరాక్రమము గలవాడా, నీవు దేవతల అనుగ్రహమును పొందితివి. నీకు ఎట్టి ఆయుధముతో మృతి లేనట్లు బ్రహ్మదేవుడు వరమును ప్రసాదించెను. వజ్రాయుధము దెబ్బకు కూడా క్షేమముగా ఉండుట చూచి ఇంద్రుడు సంతుష్టుడై స్వచ్ఛంద మరణమును ప్రాప్తించినట్లు నీకు వరమిచ్చెను. అప్పుడు వాయుదేవుడు ప్రసన్నుడయ్యను. తన అనుగ్రహమును చూపి శాంతించెను. ఓ మారుతి, నీవు కేసరి అను వాని యొక్క భార్యయగు అంజనియందు జన్మించిన వాడవు. వాయుదేవుని వరము వలన అవతరించిన వాడవు. నిరుపమాన పరాక్రమము గలవాడవు. నీ తేజస్సు వేగము వాయుదేవుని అంతటిది.
నాయనా, ఇట్టి మహాత్ముడవైన నీ యొక్క బలమును మేము ఎంతని కొనియాడగలము? లోక కళ్యాణదాయకమైన మహాకార్యమును సాధించుటకు నీవే సమర్థుడవు. ఇప్పుడు మా అందరికీ ప్రాణరక్షకుడవు. నేను వృద్ధుడనైతిని. శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించిన కాలమున నేను ఈ భూమండలమును 21 పర్యాయములు ప్రదక్షిణమునర్చితిని. అప్పుడు మేము తిరుగులేని బలమును కలిగి ఉంటిమి. క్షీరసాగరము మదించు సమయమున దేవతల ఆదేశమును అనుసరించి అనేక ప్రదేశముల నుండి దివ్య ఔషధములను తీసుకువచ్చి సముద్రమునందు ఉంచితిమి. వాటి నుండి అమృతము ఏర్పడెను. కానీ ఇప్పుడు నా బలపరాక్రమములు క్షీణించి ఉన్నవి. ఇట్టి పరిస్థితుల్లో మమ్మలను కాపాడువాడవు. ఈ మహాకార్యమును సాధించుటకు నీవే సమర్థుడవు. ఈ సముద్రమును లంఘించుటలో అగ్రేసరుడువు. వెంటనే విజృంపుము. వానర సేనలన్నీయును నీ శౌర్య పరాక్రమములు చూడగోరుచున్నవి. కావున వానరోత్తమ, లెమ్ము, మహాసముద్రమును లంఘింపుము అని ఆ జాంబవంతుడు వాయుసుతుడైన హనుమంతునకు తన బలపరాక్రమములను గుర్తు చేసెను. వామనావతారమున తన పాదత్రయముచే ముల్లోకములను ఆక్రమించినప్పుడు పరాక్రమించిన శ్రీ మహావిష్ణువు వలె జాంబవంతుని మాటలు విన్న వాయుసుతుడైన హనుమంతుడు తన అద్భుత రూపమును ప్రకటించుచు వెంటనే తన శక్తి సామర్థ్యములపై విశ్వాసము పెంచుకొని సమస్త వానర సైనికులలో ఉత్సాహమును పెంచుచు సముద్రమును లంఘించుటకు తన అద్భుత రూపమును ప్రకటించెను. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.